వేరే వాళ్ళ వైఫ్‌ని 10,000కి మనం రెంట్‌కి తీసుకోవచ్చు. అది కూడా మన ఇండియాలోనే, అది కూడా మధ్యప్రదేశ్‌లోనే. ఇది ఎలా జరుగుతుందంటే మధ్యప్రదేశ్‌లో శివపురి అనే ఒక విలేజ్‌లో అక్కడ వాళ్ళ వైఫ్‌ని గాని, వాళ్ళ డాటర్స్‌ని గాని మనం రెంట్‌కి తీసుకోవచ్చనమాట. 10,000కి గాని, ఈవెన్ ₹1,00,000కి 1 ఇయర్ వరకు మనకి ఒక అగ్రీమెంట్ ఉంటది. సో, ఎందుకని అక్కడ అలా జరుగుతుందంటే అక్కడ శివపురి అనే ఏరియాలో అక్కడ పేదరికం అనేది చాలా ఎక్కువుంటుంది. అందుకే అక్కడ చాలా మంది ధనవంతులు అక్కడికొచ్చి 1 మంత్‌కి గాని, 1 ఇయర్‌కి గాని అక్కడ ఒక రెంటల్ అగ్రీమెంట్ ఉంటది. వాళ్ళ వైఫ్ గాని, వాళ్ళ డాటర్ గాని వాళ్ళు అక్కడ తీసుకెళ్ళిపోతారు. అదే రెంటల్ అగ్రీమెంట్‌లో ఏముండిద్దంటే ఈవెన్ పిల్లలకు సంబంధించింది, ప్రెగ్నెన్సీ సంబంధించింది ఇలా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో, అలా వాళ్ళు అగ్రీమెంట్ ద్వారా వాళ్ళ వైఫ్‌ని గాని, వాళ్ళ డాటర్స్ గాని వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు. దీన్నే వాళ్ళు దాడిచ ప్రథ అని అంటారు. వన్స్ ఆ అగ్రీమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 మంత్ గాని, 1 ఇయర్ గాని ఏదైతే మనం అగ్రీమెంట్ చేస్తామో అక్కడ అగ్రీమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళెవరో, వీళ్ళెవరో అండ్ నెక్స్ట్ ఏంటంటే అక్కడ అకార్డింగ్ టు 2011 సెన్సస్ కనుక మనం చూస్తున్నట్లయితే ఆ ఏరియాలో ఫిమేల్స్ అనేది ఎక్కువ ఉన్నారు, మేల్స్ అనేది తక్కువ ఉన్నారు. సో అందుకే అక్కడ పేదరికం అనేది కొంచెం ఎక్కువ పెరిగింది అని కూడా చాలా మంది చెప్తారు. అందుకే అక్కడ వాళ్ళ వైఫ్ని కానీ వాళ్ళ డాటర్స్ని కానీ తీసుకొని రెంట్కి తీసుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. ఈవెన్ అక్కడ బాయ్స్ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ హస్బెండ్స్ కానీ అక్కడ సరిగ్గా పని చేయరని చెప్పడం జరిగింది. సో మా రీసెర్చ్ ప్రకారం ఈ ట్రెడిషనల్‌ని మీకెలా అనిపించిందో కింద ఒకసారి కామెంట్‌లో తెలియచేయండి.